యెషయా గ్రంథం 32వ అధ్యాయం. ఆలకించుడి. రాజు నీతిని బట్టి రాజ్యపాలన చేయును, అధికారులు న్యాయమును బట్టి ఏలుదురు. మనుష్యుడు గాలికి మరుగైన చోటు వలెను, గాలి వానకు చాటైన చోటు వలెను ఉండును. ఎండిన చోట నీళ్లు కాలవల వలెను, అలసట పుట్టించు దేశమున గొప్ప బండ నీడ వలెను ఉండును. చూచు వారి కన్నులు మందముగా ఉండవు, వినువారు చెవులు ఆలకించును. చంచలులు మనసు జ్ఞానము గ్రహించును. నత్తివారి నాలుక స్పష్టముగా మాటలాడును. మూఢుడు ఇక గనుడని ఎంచబడడు, కపటి ఉదారుడనబడడు. మూఢులు మూఢవాక్యములు పలుకుదురు, భక్తిహీనముగా నడుచుకొందురు. యెహోవాను గూర్చి కాని మాటలాడుచు ఆకలి గొనిన వారి జీవనాధారము తీసుకొనుచు, దప్పిగొనిన వారికి పానీయము లేకుండా చేయుచు హృదయపూర్వకముగా పాపము చేయుదురు. మోసకారి సాధనములను చెడ్డవి. నిరుపేదలు న్యాయవాదన చేసినను కళ్ళమాటలతో దీనులను నాశనము చేయుటకు వారు దురాలోచనలు చేయుదురు. గనులు ఘనకార్యములు కల్పించుదురు, వారు ఘనకార్యములను బట్టి నిలుచుదురు. సుఖశక్తిగల స్త్రీలారా, లేచి నా మాట వినుడి. నిశ్చింతగానున్న కుమార్తెలారా, నా మాట వినుడి. నిశ్చింతగల స్త్రీలారా, ఇక 1 సంవత్సరమునకు మీకు తొందర కలుగును. ద్రాక్ష పంట పోవును, పండ్లు ఏరుటకు రావు. సుఖాసక్తిగల కన్యలారా వణకుడి, నిర్విచారుణులారా తొందరపడుడి. మీ బట్టలు తీసివేసి దిగంబరులై మీ నడుమున గోనెపట్ట కట్టుకొనుడి. రమ్యమైన పొలము విషయమై, ఫలభరితమైన ద్రాక్షవల్లుల విషయమై వారు రొమ్ము కొట్టుకొందురు. నా జనుల భూమిలో, ఆనందపురములోని ఆనంద గృహములన్నిటిలో ముండ్ల తుప్పలును బలురక్కసి చెట్లును పెరుగును. పైనుండి మన మీద ఆత్మ కుమ్మరింపబడు వరకు నగరి విడవబడును, జనసమూహము గల పట్టణము విడవబడును. కొండయు కాపరుల గోపురమును ఎల్లకాలము గుహలుగా ఉండును. అవి అడవి గాడిదలకు ఇష్టమైన చోట్లుగాను, మందలు మేయు భూమిగాను ఉండును. అరణ్యము ఫలభరితమైన భూమిగాను, ఫలభరితమైన భూమి వృక్షవనముగా నుండును. అప్పుడు న్యాయము అరణ్యములో నివసించును, ఫలభరితమైన భూమిలో నీతి దిగును. నీతి సమాధానము కలగజేయును, నీతి వలన సత్యమును నిర్మలమును నిబ్బరమును కలుగును. అప్పుడు నా జనుల విశ్రమ స్థలమునందును ఆశ్రయ స్థలములయందును సుఖకరమైన నివాసములయందును నివసించెదరు. అయినను అరణ్యము ధ్వంసమగునప్పుడు వడగండ్లు పడును, పట్టణము నిశ్చయముగా కూలిపోవును. సమస్త జలముల యొద్దను విత్తనములు చల్లుచు, ఎద్దులను గాడిదలను తిరగనిచ్చు మీరు ధన్యులు.